హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు కరెంట్గా యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఎక్మో అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ టీంలో ఉన్నానండి. బేసిక్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే ఈ కోవిడ్ టైంలో మనకు అందరికి ఊపిరితిత్తులు ఇంపార్టెన్స్ అర్థమైంది. లంగ్స్ ఎట్లా పనిచేస్తుంది, లంగ్స్లో ప్రాబ్లం వస్తే ఏం సీరియస్ ఎంతవరకు సీరియస్ ఉండొచ్చు, ఇదన్నీ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. బట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే ఈ లంగ్ స్పెషాలిటీలో ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనకు ఒకవేళ లంగ్ క్యాన్సర్ ఉంటే, లేదంటే ట్యూబర్క్లోసిస్ ఉంటే, లేదంటే ఏదైనా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇంతకు ముందు వరకు ఇట్లా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇండియాలో రొటీన్గా అవైలబుల్ లేదు. బట్ ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఈ బస్ అంటే ఒక అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఉంది. అది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి. పేషెంట్ ఉదయం వస్తే ఇమీడియట్గా ప్రొసీజర్ చేస్తే లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే కూడా మనకు కరెక్ట్గా డయాగ్నోస్ చేయవచ్చు, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, లైఫ్ కూడా మనం సేవ్ చేయవచ్చు. అట్లా అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ సర్వీసెస్ కూడా ఇప్పుడు యశోద సోమాజిగూడలో రొటీన్గా జరుగుతుందండి. తర్వాత అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1లో ఉంటే కూడా చిన్న 1 సెంటీమీటర్ సైజ్లో ఉంటే కూడా ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నుంచి మనం తొందరగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ డయాగ్నోస్ అయితే ఇమీడియట్గా అడ్వాన్స్డ్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంది. రోబోటిక్ థొరాసిక్ సర్జరీస్, తర్వాత మనకు వ్యాట్స్ థొరాసిక్ సర్జరీస్, అంటే ఈ అన్ని సర్జరీస్ కూడా ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఇంతకు ముందు చాలా పేషెంట్ అట్లా లంగ్స్లో 1 సెంటీమీటర్ మాస్, 0.8 సెంటీమీటర్ మాస్ అట్లా ఆ స్టేజ్లో కూడా మన దగ్గర వచ్చారు. ఇంతకు ముందు ఇట్లా అంత చిన్నగా ఉంటే అది డయాగ్నోస్ చేయడం కోసం ఇండియాలో ఫెసిలిటీస్ లేదు. బట్ ఇప్పుడు యశోద సోమాజిగూడలో అట్లా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంది. నావిగేషన్ బ్రాంకోస్కోపీ అంటే లేదు. సో అట్లా ఎర్లీ లంగ్ క్యాన్సర్స్ కూడా ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నుంచి మన డయాగ్నోస్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం అడ్వాన్స్మెంట్స్ ఉందంటే ఎక్మో అంటే ఒక అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఫెసిలిటీ మన దగ్గర రొటీన్గా జరుగుతుంది. ఇప్పుడు మీకు కిడ్నీ ఖరాబ్ అయితే మనకు డయాలిసిస్ అవసరం పడుతుంది. అట్లా మన వెంటిలేటర్లో ఉంటే తర్వాత కూడా మన లంగ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే ఈ అడ్వాన్స్డ్ ఎక్మో అంటే చెప్తారు, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఆ మిషన్ పెడితే మనకు ఆక్సిజన్ మంచిగా మెయింటైన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా రికవర్ అవుతుంది. సో ఇంతకు ముందు అట్లా చాలా పేషెంట్ అక్కడ ఎక్మో మీద వచ్చారు, వచ్చిన తర్వాత రికవర్ అయినారు. ఇప్పుడు దే ఆర్ లీడింగ్ ఎ సెకండ్ లీస్ ఆఫ్ లైఫ్ అంటే. సో ఇప్పుడు వేరే ఏం అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉందంటే ఇప్పుడు ఒక్కవేళ వరంగల్లో లేదంటే దగ్గర ఏదైనా హాస్పిటల్లో పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నారంటే ఒకవేళ మనకు కరెక్ట్ టైంలో ఫోన్ చేస్తే మన టీం అక్కడ నుంచే అంబులెన్స్లో ఎక్మో మిషన్ తీసుకొస్తారండి. తీసుకొస్తే ఇక్కడ ఉంటా హాస్పిటల్లో ఎక్మో ఇనిషియేట్ చేశారు. అట్లా ఎక్మో ఇనిషియేట్ చేస్తే మన షిఫ్ట్ చేయడంలో కూడా పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్మో మీద ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మెల్లగా మన ఎక్మో మిషన్ కూడా తీయొచ్చు. అట్లా చాలా పేషెంట్కి జరిగింది. ఎస్పెషల్లీ కరీంనగర్ నుంచి, తర్వాత నియర్ బై మన వరంగల్ నుంచి, నియర్ బై మహారాష్ట్ర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా పేషెంట్కి ఇంతకు ముందు జరిగింది. ఇంతకు ముందు మన ఎయిర్ అంబులెన్స్లో ఎక్మో పేషెంట్స్కు ట్రాన్స్ఫర్ చేశాను. బట్ ఇప్పుడు రోడ్ అంబులెన్స్లో కూడా ఎక్మో ఫెసిలిటీస్ రొటీన్గా ఉంది. యశోద సోమాజిగూడలో అట్లా చాలా పేషెంట్కి జరిగిందండి. సో ఫైనల్గా ఏం చాలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీ ఇప్పుడు కరెంట్గా అవైలబుల్ ఉందంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్.